దేవా, ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టి 93వ సంవత్సరంలో నీ పని చేయడానికి నేను వచ్చాను కనుకని ఇప్పటి వరకు కూడా నన్ను బ్రతికించుకున్నావు ప్రభువా. ఈ ప్రజలకు ప్రతిరోజు ఉదయం సువార్త ప్రకటించుటకు ఈ ప్రాంతానికి పంపించుకున్నావు. ఇంచుమించు 122 కిలోమీటర్ల దూరము నుంచి దేవా ఈ ప్రాంతానికి నడిపించుకున్నా. ఇప్పటి వరకు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ మాటకు లోబడి చెడు అనే దానిని విడిచిపెట్టు, నిన్ను బ్రతికిస్తానని మీరు చెప్పిన మాట ప్రకారము నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ప్రభువా నన్ను బాగు చేయమని వెతుకుతూ ఉన్నాను. కనుక ఇంతకుముందైతే డాక్టర్ వెతికాను, ఈ హాస్పిటల్ కాదని మరొక హాస్పిటల్, ఈ మెడిసిన్ కాదని మరొక మెడిసిన్, ఈ ఊరు కాదని మరొక ఊరులు తిరిగి వెతికాను. కానీ నువ్వు బ్రతకవు, నాకు వేరుగుండు వేసి సాధించలేమని మీరు ప్రవచించిన మాట ప్రకారం గాయం చేసేది నేనే, గాయం పూడ్చేది నేను చెప్పిన మాట ప్రకారం ఇక నాకు సావే శరణ్యమని విశ్వసించి సజీవుడైన దేవుడు నన్ను బ్రతికిస్తాడని నమ్మి చెడు మార్గాన్ని విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, నన్ను నేను తగ్గించుకొని నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు నన్ను క్షమించావు. 93వ సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు నన్ను బ్రతికించుకున్నావు, బాగు చేశావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ప్రతిరోజు కూడా ఆ కడుపులో నొప్పుతో, పేగు క్యాన్సర్తో వెలవెలలాడిపోతున్న స్థితిని తొలగించి ఇప్పుడు ప్రతిరోజు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీరిచ్చి ఏమైనా నువ్వు చేయగలవు. డాక్టర్లు అయితే సస్తావన్నారు ఆపరేషన్ చేయకపోతే, కానీ నా ప్రభు ఏదైనా చేయగలడని నమ్మి చెడు మార్గాన్ని విడిచి నన్ను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ నిన్ను వెతికినప్పుడు ఇప్పటివరకు కూడా నన్ను బ్రతికించుకున్నావు ప్రభు. ఈ ప్రజలకు సువార్త చెప్పి ఒక సేవకుడిగా పంపించుకున్నావు ప్రభు. కాబట్టి నాయనా, ఇది దేవుడు చేసిన అద్భుతమేనని ప్రజలు వింటున్నారు కనుక వారు కూడా నా వలె తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నిన్ను వెతికి చెడు మార్గాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. వారిలో ఉన్న రోగాలు తొలగించండి, వారిని బాగు చేయండి, వారిని బలపరచండి, వారిని స్వస్థపరచండి, వారిని నీకు సాక్షులుగా నిలబెట్టుకొని నీకే మహిమా ఘనత ప్రభావం తీసుకోమని ప్రార్థిస్తున్నాను. వానకురీకుడిగా ఆకాశాన్ని మూసివేసినప్పుడే కానీ, దేశాన్ని పాడు చేయడానికి విడతలు పంపించినప్పుడే కానీ, నా ప్రజల మీదకి తెగులు పంపించినప్పుడే, రోగాన్ని పంపించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెతికిన ఎడల, చెడు మార్గాలు విడిచిపెట్టిన ఎడల వారిని బాగు చేస్తానని చెప్పినట్టుగా నన్ను బాగు చేసినట్టుగా నా ప్రజలను కూడా బాగు చేయండి. మా ప్రజలకు కూడా మేలు చేయండి, నీకు సాక్షులుగా నిలబెట్టండి. నన్ను ఎలా నీ సాక్షిగా నిలబెట్టుకొని వాడుకుంటున్నావో, 93వ సంవత్సరం నుంచి ఎలా నిలబెట్టుకొని బ్రతికించుకొని వాడుకుంటున్నావో, అలాగే మా కంచుశల పట్టిన ప్రజలకు కూడా మీరు నిలబెట్టుకొని బలపరిచి బాగు చేసి నీకు సాక్షిగా వాడుకోమని కృప చూపమని యేసుక్రీస్తు నామములో